నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి స్థాపించిన పార్టీ గురించి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి చాలామంది ఎక్కడ ఈ వ్యక్తి తప్పు చేస్తాడు, ఎలా పట్టుకుందాం, ఎక్కడ దొరకట్లేదు, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, అభివృద్ధి విషయంలో ఎక్కడైనా ఏమన్నా పట్టుకోవాలే తప్ప అవినీతి పరంగా ఎక్కడా దొరకట్లేదు. ఇంకో పక్క ఆ వ్యక్తిని వదిలేస్తే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాదిన, ఎందుకంటే కొన్ని నెలల కిందటే కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇట్లంతా కూడా పర్యటించినప్పుడు ఆ వ్యక్తికి అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రావటమే కాకుండా కేరళ లాంటి రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఆ పార్టీలో చేరారు. కర్ణాటకలో మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఆ పార్టీలో చేరారు. తమిళనాడులో ఆ పార్టీ విస్తరిస్తోంది. తెలంగాణకు వచ్చినప్పుడు చాలా విషయాలు అతని మీద గురిపెట్టారు చాలామంది. నేను మాట్లాడుతున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి. దాదాపు బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఒకటే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళిద్దరూ ఒకటి. వాళ్ళిద్దరికీ పూర్తిగా కూడా ఆ కన్ను లేదో వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి ముఖ్య కారణం జనసేన పార్టీ అనేది బాగా ఉంది. ఒక పక్క సోషల్ మీడియాలో ఈవీఎం ఇవన్నీ అంటున్నా కూడా మెయిన్ నాయకులకి తెలుసు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో జతకట్టాక ఆ విండ్ గాలి మారింది ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్సీపీ ఓటమికి దారి తీసింది. ఎట్లాగైనా సరే పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేయాలి వ్యక్తిగతంగా, లేదా పార్టీని, లేదా టీడీపీ నుంచి జనసేనని విడగొట్టాలి. ఈ స్ట్రాటజీతోనే ఎక్కువ ముందుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు. దానికి తెలంగాణకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా స్నేహస్తం అందిస్తున్నారు వైఎస్ఆర్సీపీకి. గోల్ ఒకటే, జనసేన లేదా పవన్ కళ్యాణ్ 2029 లోపల ఎక్కడ ఎదగనివ్వకూడదు, తొక్కేయాలి. ఎక్కడ ఏమాత్రం సంబంధం లేదు. తెలంగాణలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద నడుస్తున్నది. ఎక్కడో ఒక ఎనలిస్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక ఆ స్టేట్మెంట్ మీద ఇష్యూ రేజ్ అయింది. ఇష్యూ రేజ్ అయ్యాక ఎనలిస్టు తను తప్పైపోయింది, ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నా అన్నప్పుడు క్లోజ్ అయిపోయింది. కానీ కొంతమంది జన సైనికులు అత్యుత్సాహంతో ఆ ఎనలిస్ట్ మీద కేసు పెడతాం అన్నప్పుడే మళ్ళీ ఒక్కసారి అగ్గిరగిలింది. అయినప్పటికీ ఆ ఇష్యూ ఎనలిస్ట్కి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, నాదండ్ల మనోహర్ ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించిన ఇష్యూ అయితే దాన్ని చిలికి గాలి వానగా మార్చారు తెలంగాణలో రాజకీయ పార్టీలు, అస్థిరత కోల్పోయిన ముఖ్యంగా రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్తోనే గెలిచింది. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీతో, అవినీతిమయంతో ఓడిపోయింది. ప్రస్తుతం ఎక్కడ ఏ ఇష్యూ దొరుకుతుంది మళ్ళీ లైవ్లోకి రావటానికి అని ఎదురు చూస్తున్న ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ది ఒక ఆయుధంలాగా దొరికింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద వ్యతిరేకంగా మాట్లాడినట్టు, తెలంగాణ జర్నలిస్టుల మీద వ్యతిరేకంగా మాట్లాడినట్టు, తెలంగాణ అనలిస్టుల మీద వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఒక పిక్చర్ ఫ్రేమ్ అయితే క్రియేట్ చేశారు. దానికి తెలంగాణకు సంబంధించిన కొంతమంది యూట్యూబర్స్ ఎక్కడా కూడా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా దాన్ని ఇంకా పెద్దదిగా చేశారు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ దారిలోకి రావాల్సి వచ్చింది. ఇది తెలంగాణ ఇష్యూకి సంబంధించింది, తెలంగాణను అవమానపరిచారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఎడిటెడ్ వీడియోస్ కొన్ని ప్లే చేస్తూ తెలంగాణలో సెంటిమెంట్ రగల్చడానికి, పవన్ కళ్యాణ్ని అణిచివేయటానికి ప్రయత్నిస్తోంది. అట్లాగే ఆ వీడియోలో కూడా పూర్తిగా ఏముందంటే 10 నుంచి 11 రోజులు నేను ఉపవాసం చేశాను, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టిన విధానం కాంగ్రెస్ పార్టీ అది నా మనసును నొప్పించింది అన్నారే. కానీ ఆ క్లిప్ని కట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించడం వల్లనే నేను 10 రోజులు ఉపవాసం ఉన్నానంటూ అంతవరకు వీడియో ప్లే చేస్తూ పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ ప్రజల్లో విద్వేషాలు రగల్చడానికి ప్రయత్నిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 2008లో TV5 ఒక ఇంటర్వ్యూలోనూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలంగాణ విడిపోతే మంచిదే, తెలంగాణ భారతదేశం నుంచి విడిపోవట్లేదు, భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి విడిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్. ఆ తర్వాత మనం చూస్తే 2009లో వీటన్నిటిలో కూడా చూసినప్పుడు ఈ నల్లమలకి సంబంధించి, ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించి వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఈ ఎమ్మెల్సీ కోదండరాం వీళ్ళందరూ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ అభినందించినప్పుడు ఏమీ గుర్తుకు రాలేదు. ఆయన ఆంధ్రాకి చెందిన వ్యక్తి, లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ ఏమీ
యురేనియంకి సంబంధించి వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ నిర్మించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వీళ్ళందరూ పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్ అభినందించారు. అప్పుడు ఇలాంటివి ఏవీ గుర్తుకు రాలేదు. పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఎక్కడ తెలంగాణలో ఎంటర్ అవుతే తెలంగాణలో జనసేన బలపడుతుంది, రేపొద్దున వీళ్ళ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని చాలా విద్వేషాలు ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే ల్యాండ్ గ్రాబింగ్ దాకా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ ఎన్క్రోచ్ చేశాడు 10 ఎకరాలంటూ కూడా. ఎప్పుడో 2008 ఆయన కొనుక్కున్న ల్యాండ్ని ఇదంతా తీసుకొని వచ్చి కొంతమంది యూట్యూబర్స్ని తెర మీదకి వదిలి వాళ్లతో స్టేట్మెంట్స్ ఇప్పించడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయినాయి జనసేన విషయంలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. కేవలం 2000 మందితో, అది బహిరంగ సభ కూడా కాదు, ఒక ఇండోర్ మీటింగు, 2000 మందితో ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకుంటామంటే తెలంగాణ పోలీసులకి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరికీ కూడా శాంతి భద్రతల ఇష్యూ, పార్కింగ్ ఇష్యూ ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఆ సభని పర్మిషన్ లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పడం కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ ల్యాండ్కి సంబంధించి ఎవరో కూడా ఇంతవరకు ఇప్పటి వరకు పక్కనున్న నైబరింగ్ సరిహద్దులో ఉన్న ఓనర్స్ ఎవరో కూడా ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు. అట్లాగే ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని డిక్లేర్ చేయలేదు, ఎంక్రోచ్ అయింది, ఆక్రమించుకున్నారనేది. హైడ్రా ఇంతవరకు కూడా ఎక్కడ నోటీస్ ఇవ్వలేదు. ఇవన్నీ చూస్తే కోర్టు కూడా ఎక్కడా కూడా ఇంతవరకు ఈ ఇష్యూ మీద మాట్లాడలేదు. అలాంటిది ఈ యూట్యూబర్స్ సోషల్ మీడియాలో కలిసి వాళ్ళకి నేమ్ రావటం కోసమని ఈ ఇష్యూని హైలైట్ చేస్తే వాళ్ళకి వ్యూస్ పెరుగుతాయి, వాళ్ళకి వ్యూస్ వస్తాయని చెప్పి వెళ్ళి ఇది చేయటం, ఇదంతా కూడా రాజకీయాలకి పరాకాష్ట అని చెప్పచ్చు. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది ఇదంతా కూడా చాలా క్లియర్గా ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా తెలంగాణ విషయంలో దాదాపు మనం 2000 సంవత్సరం నుంచి చూసుకున్నా, లేదు 2020లో వరదలు వచ్చినప్పుడు, 2024లో వరదలు వచ్చినప్పుడు, ఖమ్మంలో వృద్ధాశ్రమంకి డొనేట్ చేసినప్పుడు, కొండగట్టు ఆంజనేయ స్వామికి డబ్బులు డొనేట్ చేసినప్పుడు అభివృద్ధికి, కోవిడ్ సమయంలో పవన్ కళ్యాణ్ డొనేషన్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి, అట్లాగే వరదలప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ సేవా కార్యక్రమాలు అందించినప్పుడు ఎప్పుడు ఏవి ఇష్యూస్ గుర్తుకు రాలేదు. తెలంగాణలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద గొంతు విప్పుతున్న బీఆర్ఎస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, లేకపోతే తెలంగాణ వాదులు అని చెప్తున్న వీళ్ళందరికీ కూడా ఈ ఇష్యూని పెద్ద చేసి సెంటిమెంట్ రగిల్చి వాళ్ళ నేమ్ కోసమే తప్ప, బాగా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ బంతిని గోడకి ఎంత గట్టిగా వేస్తే అంత వెనక్కి ఫోర్స్గా వస్తుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ లాంటి ఒక కొండను ఢీ కొట్టే 11 సీట్లకే పరిమితం చేశాడు. మీరు కనుక పవన్ కళ్యాణ్ ఆపడానికి ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ ఇమేజే పెరుగుతుంది తప్ప మీకు వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే సాక్షాత్తు నేనంటున్న మాట కాదు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక పెద్ద తుఫాన్ లాంటి వాడు ఆంధీ అని చెప్పినప్పుడే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్కి ఎంత పవర్ ఉందని. ఎక్కడికక్కడ ఇప్పుడు జనసేన పార్టీ చిన్న మీటింగ్ పెట్టుకున్నందుకు తెలంగాణకు వచ్చి నష్టం లేదు, తెలంగాణలో ఉన్న పార్టీలకి నష్టం తప్ప. ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేన ఎక్స్పాండ్ అవుతుంది. నల్గొండలో ఈ మధ్య చూసిన మనం లోకల్ మున్సిపల్ ఎలక్షన్స్లో, సివిక్ ఎలక్షన్స్లో కొన్ని చోట్ల సీట్లు కూడా గెలుచుకుంటాం చూసాం మనం. పవన్ కళ్యాణ్ అలా వదిలేయటమే మంచిది. మీరు ఎదురు వెళ్తున్న కొద్దీ కూడా మళ్ళీ అతన్ని శక్తిని మీరు తట్టుకోలేరు. ఇది ఇష్యూ ఎనలిస్టిక్తో స్టార్ట్ అయిన దాన్ని ఎవరు అగ్గిని రగిల్చి పెద్ద చేసి సెంటిమెంట్ని రగిల్చి ఆఖరికి ఈ మధ్య స్థాపించిన కొత్త పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్ర తెలంగాణ అని మాట్లాడడం, తెలంగాణ మీద దాడి అని మాట్లాడడం, తెలంగాణ అస్థిరత మీద దెబ్బ కొడుతున్నారని మాట్లాడడం, ఇదంతా కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడంత ఇన్సిడెంటే జరగలేదు ఎక్కడా కూడా. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఆయన ఇంట్లో సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్య ప్రెస్ మీట్ పెడతానంటున్నారు. అందులో ఏం చెప్తాడో చూద్దాము. ప్రస్తుతానికైతే మాత్రం పవన్ కళ్యాణ్కి ఎదురెళ్తే పవన్ కళ్యాణ్కి వచ్చే నష్టమేం లేదు, కానీ ఎదురెళ్తున్న పార్టీలు మాత్రం గాలికి కొట్టుకుపోవటం ఖాయం. థ్యాంక్ యూ.